ఆ తల స్నానం అయిపోయిన తర్వాత నేరుగా ఎరుపు రంగు కానీ, కాషాయ రంగు కానీ బట్టలు ఈరోజు తప్పనిసరిగా కట్టుకోవాలి. హ్మ్. కొత్తవైనా పర్వాలేదు, లేదంటే ఉతికి శుభ్రం పాతేవి. చేసినవైనా మంచి మంచి బట్టలు, ఈ 2 రంగుల బట్టలు కట్టుకొని ఏదుంటే అది కట్టుకొని ఏం చేయాలంటే రాగి పాత్ర తీసుకొని సూర్యనారాయణమూర్తికి ఎలాగ పూజ చేస్తాము, ఆయన హ్మ్. విగ్రహం కాదు కదా అని సందేహం రావచ్చు. కానీ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ స్వామివారికి లేచే సమయంలో లేలేత కిరణాలు వచ్చిన సమయంలో రాగి పాత్ర తీసుకుని, ఆయనకి రాగి పాత్ర అంటే ఇష్టం అనమాట. హ్మ్. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లోహము ప్రాముఖ్యత అంటారు. ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. హ్మ్. ఈ రాగి పాత్రలో శుభ్రమైన మంచినీళ్ళు తీసుకుని దానిలో పసుపు, కుంకుమ చిటికెడు ఇలాగ వేసుకొని ఎర్రని పువ్వులు అందులో వేసి స్వామివారికి ఆయన అభిముఖంగా ఎదురుకుండా నిలబడి అది ఏదైనా మొక్కలో కానీ, లేదంటే సముద్ర స్నానాలు చేసేవాళ్ళు, నదీ తీరాల్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా అర్ఘ్యం ఇచ్చుకుంటారు. హ్మ్. అలాంటి అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే తులసి మొక్కలో కానీ, ఏదైనా ఒక మొక్కలో స్వామివారికి 12 నామాలు చదువుకొని స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేస్తాం.